హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్సన్ తన ప్రాపర్టీని ఇంకో వ్యక్తికి అమ్మేశాడు. బట్ ఆ పర్సన్ ఏదైతే ఉన్నాడో అమ్మిన వ్యక్తే అమ్మిన తర్వాత కూడా 15 సంవత్సరాల పాటు ఆ ప్రాపర్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు అతను తిరిగి ఓనర్ గా అవుతాడా అనేసి క్వైరీ అడిగారు. దీనికి సమాధానం ఏంటంటే, యాక్చువల్ గా ఎవరైతే కొన్న వ్యక్తి ఉన్నారో ఆయన కొనిన వెంటనే ఆ ప్రాపర్టీలోకి పొజిషన్ లోకి వెళ్ళాలంటే స్వాధీనపరచుకోవాలి. బట్ ఈ కండిషన్ లో ఏంటంటే, కొన్న వ్యక్తి ఇక్కడ ఏ కారణం చేతనో ఆ స్వాధీనపరచుకోలేదు. దట్టు అమ్మిన వ్యక్తి అదే ప్రాపర్టీలో దాదాపు 15 సంవత్సరాల పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఆ ప్రాపర్టీ మీద హక్కులు ఏర్పడతాయి. ఎందుకంటే జనరల్ గా ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ మీద 12 సంవత్సరాల పాటు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన క్లెయిమ్ చేయకుండా ఆయనకు తెలిసి ఇంకో వ్యక్తి స్వాధీనంలో ఉన్నాడు అంటే ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్ గా అతనికి కూడా చెందే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే, ఈ ఇద్దరిలో ఎవరు ఓనరు అనేది కోర్టుకు వెళ్లేసి ఒక డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే ఎవరు ఓనర్ అనేసి ఒక కేసు వేసుకుని ద్వారా డిసైడ్ అవుతుంది తప్పనించి ఒక ఆయన చూస్తేనేమో స్వాధీనపరచుకున్న ఓనర్ గా అవుతున్నాడు, రెండో వ్యక్తి ఏమో డాక్యుమెంట్ ద్వారా ఓనర్ గా చూపబడుతున్నారు. ఇదండి దీనికి సమాధానం.